ఆరాధ్య జీవితం పూర్తిగా తలక్రిందులైపోతుంది. అయితే తను చెప్పిన మాట అటు వాళ్ళ కుటుంబం, ఇటు గౌతమ్ ఎవ్వరూ వినకపోవడంతో ఇక పూర్తిగా అటు మల్లిక, ఇటు ఆరాధ్య జీవితం కోలుకోలేని దెబ్బ తగులుతుంది. భానుమతి విసిరిన ఆ ఒక్క యమగండానికి ఆల్రెడీ గౌతమ్, కౌసల్య ఇద్దరూ కూడా బలైపోయారు. ఇక ఆరాధ్య ఏం చేస్తుంది అంటే బిడ్డను పట్టుకుని ఆ ఊర్లో ఉంటే భానుమతి ఖచ్చితంగా చూస్తుందని ట్రైన్ ఎక్కేసి చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆఖరికి ఒక పల్లెటూరులో దిగుతుంది. అదే మదనాపురం. అయితే ఆ ఊర్లోకి దిగిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే అక్కడున్న కొంతమంది ఊరి జనాలు తనని నిద్ర లేపి "ఏమైందమ్మా?" అని అడిగితే అలసిపోయానని, "ఇక్కడ ఎక్కడికైనా ఉండొచ్చా?" అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందని, ఆ గుడి దగ్గరికి వెళ్తే ఏదో ఒక ప్రసాదం పెడతారని, మీకు కొత్తగా ఊరటగా ఉంటుంది అంటే అక్కడికి బయలుదేరుతుంది ఆరాధ్య బిడ్డను పట్టుకుని. ఇంక అలిసిపోయిందనమాట పాపం. అక్కడ రౌడీలతో ఫైట్ చేసి, ఆ తర్వాత తిండి లేక, నిద్ర లేక, టెన్షను అసలు తన జీవితమే తారుమారైపోయింది కదా! ఆ తర్వాత బిడ్డను పట్టుకొని వెళ్తుంటే, ఈ చిన్న బాబు బుజ్జి ఉంటాడు గదా! బుజ్జి మల్లిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అయితే ఆ తర్వాత బుజ్జి ఆరాధ్యనిను, మల్లికని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటాడు. ఎందుకంటే పాపం ఎవరు లేరు తోడు కదా! ఇక ఆ పాపను చాలా జాగ్రత్తగా ఆడిస్తూ ఉంటాడనమాట. అంటే అన్న ప్రేమ అన్నట్టుగా. అయితే ఈలోపు ఆరాధ్య గూడా వెళ్తూ ఉంటుంది. కానీ ఇంక తనకి నడిచే ఓపిక ఉండదు. కరెక్ట్‌గా ఇక వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చేసరికి ఇక కింద పడిపోతుందనమాట. కుప్పకూలిపోతుంది. కుప్పకూలిపోయి అంటుంది, "నేను ఈ పాపని నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు మల్లికకు దేవుడిచ్చిన అన్నయ్యవి జాగ్రత్తగా చూసుకుంటావా?" అంటే, "జాగ్రత్తగా చూసుకుంటానండి" అంటాడు. అంటే ఆ బాబుకి తెలీదు కదా! చిన్న పిల్లోడు. ఆరాధ్య చచ్చిపోతుందనేది ఏం తెలీదు. అయితే ఇంగా ఆ అబ్బాయి చేతుల్లో మల్లిక చేయి పెట్టి, "నువ్వే చూసుకోవాలని" చెప్పేసి ఇక ప్రాణం విడిచేస్తుందనమాట. అంటే కోల్పోతుంది. ఇక అక్కడితో మళ్ళీ అదే ఆరాధ్య మల్లి రూపంలో ఉన్న ఆరాధ్య చచ్చిపోతుంది. అయితే ఇక ఆ మల్లికను ఈ బుజ్జి, అలాగే వాళ్ళ కుటుంబం ఆదికేశవ అని చూసుకోవాలి.